హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మేము ఇది గడ్డకు వచ్చాము స్నానంకి. నాకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు వచ్చాము. ఇదిగోండి, కంటిన్యూగా వర్షం పడడం వల్ల వర్షాకాలంలో గడ్డలు ఇట్లా ఎక్కడక్కడ వాటర్లు వస్తాయి గడ్డల దగ్గర. ఇదిగోండి ఇట్లా వస్తుంది. గిట్టాదమ్మా ఇదిగోండి ఒక నొయ్యి అయితే చూపిస్తున్నా మీకు. చిన్న నొయ్యి, అవి లోతు ఏం కాదు. ఇది నొయ్యి. ఈ వాటర్ ఎవరు తాగట్లేదు ప్రస్తుతానికి. ఇది నొయ్యి. ఈ ఆకైతే ఇది అల్లం చెట్టు. ఇది అల్లం చెట్టు, అది ఫ్లవర్స్ కూడా వస్తుంది. ఆ చెట్టు ఏమో పైనాపిల్ చెట్టు. ఈ ఆకేమో రాంపలం చెట్టు, సీతాఫలం చెట్టు. ఇది సారీ, ఇదేమో రాంఫలము. అన్నీ మిక్సింగ్లో ఉంది చూడండి. వాటర్ ఎక్కడ పడితే ఎక్కడ వాటర్ కారిపోతున్నాయి, వస్తున్నాయి చూడండి. కిందికి వెళ్తుంది వాటర్ అలాగా. బొప్పాయి చెట్టు చూడండి ఎంత కాసిందో. ఇదేమో నొయ్యి, చిన్న నొయ్యి. ఇది ఇదిగోండి వాటర్ ఇట్లా వస్తుంది, పైనుంచి వాటర్ వస్తుంది వర్షం పడడం వల్ల. అది చూడ, ఆడేమో అక్కడికి వెళ్ళాడు ఆడుకోవడానికి పైకి. ఆగురా, నీ దగ్గరికి వస్తాను. ఇక చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ దారిలో జారుగుంటుంది. కొలయ అవసరం లేదు, ఏం అవసరం లేదు. చాలా ప్యూర్ వాటర్ వస్తుంది ఇక్కడ. వాటర్ అనేది ప్యూర్గా వస్తుంది ఇక్కడ. ఇదిగో చూడండి. రా కిందికి. ఇక వాటర్, ఇదే వాటర్ ఫాల్, మా వాటర్ ఫాల్. మరి ఇంకెక్కడ ఏ కంట్రీ ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. అలా అతను చూసారా, అక్కడికి ఉండిపోయాడు. చూడండి, కింద నుంచి చూస్తే మొత్తము అట్లా ఉంటుంది, వాటర్ పారుతుంది. ఎక్కడ పడితే ఎక్కడ వాటర్ వస్తుంది. అవన్నీ కొండలే. ఇదిగో వాటర్ మొత్తం పారుతుంది కిందికి. ఈ వాటర్ అన్నీ మాకు స్టాక్ ఏమి ఉండదు, మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. చాలా న్యాచురల్గా ప్యూర్గా వాటర్ వస్తుంది. మళ్ళీ చూడండి, అవి ఏమో షామ్ చెట్లు, ఇదేమో పసుపు, అవేమో చీపుర్ల చెట్లు. అవి ఏమో బొప్పాయి చెట్టు. ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే
ఇట్లా ఇటువైపు నుంచి మళ్ళీ వాటర్ ఇలాగ పారుతుంది. పైన కొండపై నుంచి మొత్తం రాయలే చూడండి ఎట్లా కారుతున్నాయి. ఇట్లా వాటర్ అనేది వర్షాకాలంలో కొండలపై నుంచి వాటర్ ఇట్లా వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ అనేది తేలిపోతాయి, అలాగ వస్తాయి వాటరు. ఇంకా పైన చూడండి వెళ్ళడానికి చాలా కష్టం. చూడండి రాయి పై నుంచి పారుతుంది వాటర్. అవన్నీ రాయలే, మొత్తం రాయి లోపల నుంచి వస్తున్నాయి వాటర్. ఇట్లాగా మొత్తం కిందికి వెళ్తుంది వాటర్. మీద మేమైతే కిందకి దిగుతున్నాము, చాలా జాగ్రత్తగా దిగాలి. అన్నమాట మొత్తం పైనుంచి వస్తున్న వాటర్లన్నీ కింద వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెం ప్లెయిన్గా ఉన్న ప్లేస్ దగ్గర మేము స్నానం చేస్తాము. ఇట్లా మొత్తం మీద పైనుంచి వాటర్ అనేది వస్తుంది. ఇట్లాగ వస్తుంది వాటర్. ఇట్లా నుంచి ఇలా వాటర్ వెళ్తుంది కిందికి. ఇట్లా కిందికి వెళ్తుంది, మొత్తం కిందికి వెళ్ళిపోతుంది వాటర్. ఇట్లా పైన అవన్నీ. ఇదైతే స్నానం వాటర్, తాగడానికి కూడా పర్లేదు, ప్యూర్ వాటర్. ఇది న్యాచురల్గా వస్తాయి.